ఇది ఫోటో అది బెటర్ ఫోటోస్ పెట్టినా కెమెరాలో కళ తీసుకో సార్ రండి పాప అన్న చూడమ్మా ముందరు ఉండమ్మా సార్ ముందరు ఈరోజు ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక మా అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోత్సాహంతో గత సంవత్సరం ఆగస్టు నుంచి కూడా ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మాకు సంతోషంగా ఉంది. జన విజ్ఞాన వేదిక ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు, మాకు సహకరిస్తున్నందుకు కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి నెల మేము ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది దాతలు మాకు సహకారం అందిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు పరాస్పుర స్కూల్ కరస్పాండెంట్ దశరథరామరెడ్డి గారు ఈ కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయనకి జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే దాతలు సహకారం అనేక మంది సహకారం అందిస్తున్నారు. మా జన విజ్ఞాన వేదిక మాకు సహకారం అందించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుటకు సహకరిస్తున్న మా జేవీవి సీనియర్ సభ్యులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జన విజ్ఞాన వేదిక వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అది కూడా ముఖ్యంగా మా భవనంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు. విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నాకు రాజేంద్ర ప్రసాద్ సార్ గారు ఈ విధంగా మాకు ఈరోజు ఈ యొక్క రూమ్ను అలాట్ చేయమన్నారు. దానికి మా అసోసియేషన్ తరఫున ఈరోజు పర్మిషనే కాదు, ఈరోజు వంటంతా కూడా మీకు కూడా ఇచ్చేదానికి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి మా ప్రెసిడెంట్ గారు తెలిపారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఓకే థ్యాంక్ యూ సార్. బిల్డింగ్లో పెట్టుకున్నదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాలు ఇంకా చేస్తూ అందరికీ సహాయపడాలని కోరుకుంటూ మీకు ఆ దేవుడు శుభాకాంక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. విజ్ఞాన అభివందనాలు. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాల మీద పోరాడుతూ ప్రజల్లో సైన్స్ పట్ల అవగాహన చెప్తూ, పిల్లలకి చెడు మీద దృష్టిలో పెడుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక మూఢనమ్మకాల మీద వాళ్ళకి అనేక విషయాలు చెప్తూ వాళ్ళని విజ్ఞానం మీద మళ్లిస్తూ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి జనంగా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా సేవా కార్యక్రమాలు కూడా అనేక చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భవతులకి పోషకాహారం అందిస్తున్నాం. అదేవిధంగా గత సంవత్సరం ఈ వికలాంగులు కూడా కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి కలబెట్టి ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనాన్ని ఇచ్చినందుకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి జన ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి నెల దాతగా ఎవరెవరు ఉంటున్నారు. ఈరోజు ఈ దాతగా పరాస్పుర స్కూల్ కరస్పాండెంట్ శ్రీ వెటేరియన్ దశరథరామరెడ్డి గారు ఈ కార్యక్రమం దాతగా వస్తున్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం నమస్కారం. ఈరోజు వికలాంగులకి జేవీ తరఫున
ఈ కార్యక్రమంకి ముఖ్యంగా సహాయం చేసినటువంటి కాస్కో ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం ఎప్పటికీ మాకు ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలియపరుస్తున్న రిటైర్డ్ భవనం సంబంధించిన అధికారులందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీలందరికీ కూడా భోజనం పంపిణీ చేస్తూ ఉన్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమం చేయటం. అదేవిధంగా మా దివ్యాంగ సోదరులకి ప్రతి నెల 3వ ఆదివారం కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం కూడా అంతే ఆనందపడతా ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి మా ఆప్తులు దశరథరామరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమం చేసుకోవడానికి సరైన వెన్యూ లేనటువంటి టైంలో రిటైర్డ్ ఉద్యోగుల వారందరినీ కూడా మేము కలిసి రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు చాలా మంచి మనసుతో ఈ కార్యక్రమం చేసుకున్న దానికి మాకు ప్రతి నెల 3వ ఆదివారం వారి బంగారం మాకు కేటాయించినందుకు భాషా గారికి మిగతా మిత్రులు అందరికీ కూడా జేబీ తరఫున ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. అదేవిధంగా మా కార్యక్రమానికి వచ్చి మాతో కలిసి కూడా మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ సహకారం మాకు ప్రతిసారి కూడా మేము ఆశిస్తాం. మీరు ఎప్పుడైనా అవసరమైతే మీకు సహకరించడానికి కూడా మేము సిద్ధంగా వస్తాం జేబీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి ఇంత మంచి మనసు చేసుకొని వారు మాకు ఈ భవనాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన విజ్ఞాన వేదిక ఎప్పుడు కూడా విద్యారంగం, వైద్య రంగం, ఈ చెట్టు పెంపుదల కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాం. వాటి మీద నిరంతర కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలతో జన విజ్ఞాన వేదిక ముందుకు పోతూ పెద్దల సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ అందరి మరణంతో ఈ జన విజ్ఞాన వేదిక అనేక మంచి కార్యక్రమాలు చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి దశరథరామరెడ్డి గారికి మా రిటైర్డ్ ఉద్యోగుల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.